అబ్బా వీడు అమ్మో నేను అబాకస్ అడుగుతున్నా, అబాకస్ అడగనిస్తలేడు, నా వర్క్ ఏనిస్తలేడు. ఒక ఫోన్ ఎక్కడో మిస్ అయింది, వీడు 6 o'clock నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా దొరుకుతలేదు, నువ్వు వెతుకు అంటున్నాడు. అసలు ఎక్కడ పెట్టిండో ఏమో, మొత్తం ఎక్కడెక్కడ వెతుకున్నావు చెప్పు. అమ్మాయి ముట్టింది. అమ్మ వెతుకురా, ఇక్కడ వేసిరో ఏమో. లాస్ట్ టైం ఎక్కడ వచ్చినావు చెప్పు. స్టార్టింగ్ ఎటు ఓడేసి అక్కడ అయితే సోఫా పైన అంతా వెతికి వెతికి అంత చిందర అందరు ఎట్లా చేసినావు చూడవు. నువ్వు వెతికినప్పుడు నువ్వు కూడా వెతుకు, మన ఇంటి ఉంటావేంటి. స్కూల్ బ్యాగ్ వేసుకొని పోయినా ఒకవేళ స్కూల్కి ఏమో మరి చూడు. అమ్మ నువ్వు కూడా వెతుకురా, తొందరగా వెతకడం అయిపోతే తొందరగా అబాకస్ చేయొచ్చు, తర్వాత డిన్నర్ చేయాలి, ఇంకా కర్రీ చేయాలి. ఈ సోఫాలు వేయించినాం కానీ ఈ గ్యాప్స్ లో మొన్ననే ఒక ఫోన్ దొరికింది అనమాట, సిద్ధి ఫోన్. అందుకే ఈ గ్యాప్స్ ఏమైనా దొరికిందేమో ఇక్కడ వెతుకుతుంది. నందు ఇన్కేస్ ఫోన్ దొరకలేదనుకో అదే నీ లైఫ్ లో లాస్ట్ ఫోన్. ఇంకెప్పటికీ నీ ఫోన్ కొనియను. నీ ఫోను జాగ్రత్తగా చూసుకోవడం రానట్టు అది యూట్యూబ్ ఫోన్, నేను నా వీడియోస్ కోసం యూజ్ చేసుకుంటా. ఇప్పుడు నా ఫోన్ పోగొట్టినా నువ్వు. అమ్మ పోతుంది. మరి అమ్మ వరి అవుతలేదు, నువ్వెందుకు వరి అవుతున్నావు? నా ఫోనే కదా, అది నేను యూజ్ చేస్తా కాబట్టి. సో నువ్వు యూజ్ చేస్తావు కాబట్టి నీ ఫోనే కదా మరి. అట్లా నువ్వే టేక్ కేర్ చేయాలి. అరే ఒకవైపు ఫోన్ పెట్టుకుంటే నీ ఆటలు ఏంట్రా, స్లైడ్తో ఆడుతున్నావు. ఆ సోఫా అంతా పాడైతే తీసి దానికి డస్ట్ అంతా స్మెల్ వస్తుంది మంచిగా. అద్దు నాకు స్మెల్ నచ్చలేదు, నాకు వామిటింగ్ వస్తుంది. అదే నచ్చుతుంది. నీకు ఏదో పాపమని నా పని పక్కన పెట్టి నీ ఫోన్ వెతుకుతుంటే నువ్వు ఇంకా నక్కలు తెచ్చినావు. అమ్మదారా నీకు అబాకస్ చెప్తాను, నీ ఫోన్ నువ్వే వెతుకో. నువ్వు నాకు ఏమి హెల్ప్ చేస్తలేవు కదా. నేను చేస్తా. నేనేమో వెతుకుతుంటే మళ్ళీ ఏడుతుంది. కన్నీళ్ళు అయితే ఉట్టిగా వస్తాయి. నా ఫోనే కదా, నువ్వెందుకు ఎడుతున్నావు మరి? ఇది చూడు, నా ఫోనే కదా, నువ్వెందుకు ఎడుతున్నావు? దొరుకుతుంది లేదా, ఎక్కడో ఉంది, ఎందుకంత వరి అవుతున్నావు? 3 గంటల నుండి వెతుకుతుండు. వెతకదాకా మనిషి అంటున్నా. సిద్ధి నువ్వు కూడా రావచ్చు కదా, ఇదేదో చెవులో పెట్టుకొని అప్పటి నుండి నేను ఫోన్ వెతుకుంటే నువ్వు మంచిగా సాంగ్స్ వింటున్నావు, సాంగ్స్ వింటూ రాస్తున్నావు అంతే. వెతికి వెతికి ఇప్పటికీ ఎట్లా చేసిండు ఇదంతా. రాను ఆయనకి అట్లయితే వస్తాడు. లైట్ ఆఫ్ చేసి ఆ బర్డ్ చూడండి. నువ్వు కూడా వస్తావా రా, ఎత్తుకుదామా? టీవీ చూస్తున్నావారా? ఏడుస్తూ పైనకి వచ్చిండ్రా, పాపం పైనకి వచ్చిందని చెప్పేసి నీ పైనకి వస్తే వాడు వచ్చేసరికి టీవీ చూస్తున్నావు. ఎక్కడ ఉంటుంది స్కేల్ ఒకటి బయట పడ్డది, ఇంకెన్ని బయట పడ్డాయి? అది ఇవ్వండి, స్కేల్ ఇవ్వండి. వెతికినా ఇక్కడనా? ఈ సోఫా వెనకాల, సోఫా గ్యాప్ లో ఇంకెన్ని దొరుకుతాయో. సరే అన్ని బయటకు తీయండి ఇంకా సోఫాలు. ఈ పిల్లలు సరిపండి, ఈ పిల్లలు తీయండి రా, నాకు వస్తలేదు. అయిపోయింది.
తినేటివన్నీ ఇక్కడే ఉన్నాయి. పాప్కార్న్, ఫ్రూటీలు అన్ని సిద్ధిగాడే. ఇక్కడ డస్ట్బిన్ చేస్తాడు. దీన్ని ఏం చేస్తాడు? డస్ట్బిన్ కూడా కాదు. అట్లంటే రాదు. ఇట్లా నాది క్రాస్. ఇక్కడ కూడా లేదు. నందు ఫోన్ గయా గయా ఏమంటారు? ఒకవేళ సోఫా గ్యాప్ లో పడుంటే ఇక్కడే పడాలి, లేదంటే గిల్ అంటారు మమ్మీ. దొరికింది వాడికి. దొరికింది పెద్దోడికి. ఎక్కడ దొరికింది? పుట్టిన నడుచున్నా ఏంటి? ఈ పగులుతో ఇప్పుడు నిజంగా దొరికినట్టే అరుచుకుంది. ఏంటిదని చెప్పు. ఎక్కడ దొరికింది? అక్కడ జయంటే పెట్టింది. అయితే జయంట చెప్తాం. అమ్మా అన్ని సర్దుతుంది అనమాట. ఎక్కడెక్కడ పెడుతుంది. ఏదో ధ్యాస ఇక్కడ పెట్టేసింది. ఏడ్చింది. సరే పార్టీ. నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. అయ్యి డాడీ కాల్ చేస్తాను. నేనే డాడీకి కాల్ చేస్తాను. అమ్మ నాకు డాడీతో కాల్. పార్టీ ఏమంటుండంటే నన్ను ఎవరు మెచ్చుకోరంటుండు. దొరికిచ్చింది వాడు. పార్టీ సరే పార్టీ నీకేలే. పార్టీ నీకేలే. అమ్మ నీ వల్లనే దొరికింది. నీ వల్లనే దొరికిందిలే. నీ వల్లనే దొరికింది. సపరేట్ ఆప్రికాట్ డిలేట్. అంతే. ఐస్ క్రీమ్ అబ్బా 3 hours నుండి వెతికితే ఫైనల్ గా సిద్ధికి దొరికింది. హలో డాడీ, నువ్వు ఎక్కడున్నావు? ఆప్రికాట్ డిలేట్ సా. అబ్బా అమ్మి తినచ్చు. 3 తై ప్లీజ్ డాడీ. 3 అంటే అంటే నాకు వద్దారా? 4 5 నాకు వద్దు. 5 అంటే నన్ను అసలు కౌంట్ చేస్తలేరు. వీళ్ళు ముగ్గురు తింటారా? లాస్ట్ టైం డాడీ 2 తెచ్చిండు. అది షేర్ చేసుకున్నాం. అంతేరా? అంతే. సరే అంతేరా? అంతే. మీకోసం వెతికితే ఏమొద్దు. మీకోసం వెతికితే నాకేమొద్దు. 5 ఆప్రికాట్ డిలైట్. ఓకే అబ్బా ఆర్డర్ వేస్తున్నావు. నాకు వద్దు. 4 నాకు కూడా వద్దు. అంటే అంటే నాకు వద్దంటే వద్దన్నట్టేనారా? తిను మమ్మీ ప్లీజ్ మమ్మీ అనేది అనవు కదా. అంతేరా? అంతే. నీకు ప్రేమ ఉంటే నువ్వు తిను అనేటోని. నీకు మీ ముగ్గురికైతే చెప్పుకుంటావు. సిద్ధికి నీకు అమ్మకైతే చెప్తాను. అంతేరా? అంతే. గుర్తు పెట్టుకుంటా. గుర్తు పెట్టుకుంటా. నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని తెలిసి కూడా నన్ను కౌంట్ చేసుకోలేదు. ఇంకోసారి నన్ను పార్టీ అడగాలి. నీకు పని చెప్తా. డాడీ వినిపించిందా? అరే మనం కౌంట్ చేస్తలేరు. డాడీ 5 4 వద్దు. 4 డాడీ 6 ఫైనల్ 5 అంతే. 5 నో 4 ఫైనల్ 4. అమ్మో చెప్తున్నా. 4 అబ్బా వార్నింగ్ వార్నింగ్. ఏమద్దు. చుట్టూ తీసుకోవాలంటే ఇంకా వీడు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 3 hours నుండి సతాయిస్తున్నాడు ఫోన్ దొరుకుతలేదని. ఫైనల్ గా అయితే దొరికింది. కానీ పార్టీ మాత్రం వాళ్ళ ముగ్గురికి తెచ్చుకుంటున్నారు. ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించి నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. తాతయ్య లెక్క పెట్టిండే